SHOAP వీక్షకులకు ఆహారం ఆధ్యాత్మికత అనే కార్యక్రమంలోని 3వ భాగానికి స్వాగతం. ఆహారానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం ఒక పరిశీలనాత్మక దృష్టితో భారతీయ తత్వ చింతన రూపంగా ఏ విధంగా ఈ ఆహారానికిను ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఉన్నది అనే దాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. నిన్నటి వరకు మనం అసలు బ్రహ్మాండం అనేది ఎలా ఏర్పడింది, ఈ బ్రహ్మాండంలో మన భూమి, ఈ భూమి మీద జీవం వృక్షజాలంగాను జంతుజాలంగాను ఆవిర్భవించడం, ఆ తర్వాత విస్తరించడం, మనిషి యొక్క జీవితం విస్తరించడం, వేట ప్రధానం కావడం, వేట మీదే ఆధారపడ్డ మనిషి తర్వాత ఎదుగుతూ మారుతూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తన్ను మార్చుకోవడం, అగ్ని ప్రవేశం, అగ్నితో పచనం అంటే వంటగా వండుకుని ఆహారాన్ని తినడం అనేది కూడాను మొదలైంది అనే విషయం మనం తెలుసుకున్నాం. మానవ శరీరంలోని చక్ర వ్యవస్థకు మనం తినే ఆహార పదార్థాలలోని షడ్రుచులకు, షడ్చక్రాలకు, షడ్రుచులకు ఉన్న సంబంధాన్ని చూసాం. ఈ షడ్రుచుల వల్ల మనకి జరిగేది ఏమిటి అనే విషయం కూడా మనం నిన్నటి వరకు కూడాను తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనం వెళ్ళబోయే విషయం ఏమిటంటే, ఆహారం వల్ల నిజానికి మనకి ఏం జరుగుతుంది, శరీరంలో శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ శక్తిని భారతీయ దృక్పథంతో చూసే విధానం కూడా ఒకటి ఉంటుంది. మనం ఏమంటామంటే శక్తిని ఆద్యశక్తి అని అమ్మ అంటూ మనం వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి శక్తి అంటే ఈ నడుస్తూ ఉన్న విశ్వం వెనకాల నడిపించే కనిపించనిది అని అర్థం. దాన్నే మనం శక్తి అని వ్యవహరిస్తూ ఉంటాం. శక్తికి సంబంధించి మనకి తెలిసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు. ఈ ఐన్స్టీన్ గారు ముందుగా సాపేక్షత సిద్ధాంతాన్ని కనుక్కున్నారు, అంటే లా ఆఫ్ రిలేటివిటీ. ఈ రిలేటివిటీ తర్వాత ఆయన సంతృప్తి చెందల, ఇంకా ఏదో మిగిలిపోయింది నేను కనుక్కోవలసింది అన్న ఈ ఆలోచనతో మరింత గూఢంగా మరింత గాఢంగా ప్రయత్నం చేస్తే ఆయనకి ఎనర్జీ అంటే శక్తి పరమాణు రూపంలో ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఈ పరమాణు రూపంలో ఉన్న శక్తిని కనుక్కునేందుకు భారతీయ తత్వదర్శనం నాకు ఉపయోగించింది అంటూ ఐన్స్టీన్ ఒకానొక సందర్భంలో తెలియజేశాడట. ఎప్పుడు తెలిసిందట ఈ విషయం? అనంత సూత్రం అని భారతీయ సూత్రం ఒకటి ఉన్నది. దాన్నే మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ ఇన్ఫినిటీ అని చెప్పేసి అంటాం. ఈ అనంత సూత్రం తెలిసిన తర్వాతే నాకు శక్తి యొక్క దర్శనం జరిగింది అంటూ ఆయన చెప్పుకున్నారు. శక్తిని కేవలం మనం భౌతికంగా మాత్రమే చూడం, ఎందుకంటే శక్తి అనగానే మనకి అమ్మ రూపంలో చూస్తామన్నమాట. అందుకని శక్తి అంతటికీ మూల కారణమైన శక్తిని మనం ఆద్య శక్తి అని చెప్పేసి అంటాం. అలాగే ఆద్యశక్తి దేనికి మూలం అని చెప్పేసి అంటే ముగురమ్మల మూలపుటమ్మ అంటూ మనం వ్యవహరిస్తాం. భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ డివోషన్ అంటే ఆ భక్తిలో ముగ్గురమ్మలకి మూలపుటమ్మ. ఇంతకీ ఈ ముగ్గురమ్మలు ఎవరు? ఈ ముగ్గురమ్మలు ఎవరంటే, శక్తి ఇచ్ఛాశక్తిగా ప్రవర్తించినప్పుడు లక్ష్మీదేవిగాను, జ్ఞానశక్తిగా ప్రవర్తించినప్పుడు సరస్వతిగాను, ఈ రెండిటి కలయితో క్రియాశక్తి పార్వతిగాను ఏర్పడుతుంది అని తత్వదర్శనం తెలియజేస్తుంది. నిజానికి ఐన్స్టీన్ కనుగొన్న సిద్ధాంతాన్ని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఇదే విషయాన్ని ఆయన వ్యక్తపరిచాడు. E = mc² కదా. E = mc² అంటే ఈ అంటే ఎనర్జీ, ఏది ఆద్యశక్తి, క్రియాశక్తి. E అసలు శక్తి, క్రియాశక్తి. M అంటే మాస్ అంటే ద్రవ్యం అంటాం. ద్రవ్యానికి ఎవరు? లక్ష్మీదేవి ప్రతీక కింద మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి E = m మాస్ ఇంటూ c². C అంటే ఏమిటంటే
కాంతి యొక్క వేగాన్ని సి అంటాం. మామూలుగా వెలాసిటీని వి అంటాం, కాంతి యొక్క వేగాన్ని సి అని చెప్పేసి అంటాం. అది కూడా కాంతి యొక్క వేగం ఇంటూ వేగం సి స్క్వేర్. దీన్ని ఎందుకు వేగంతో పోల్చాం? సరస్వతిని నదిగా భావిస్తాం. అంతేకాకుండా సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది, అది వేగానికి చిహ్నం అన్నమాట. ఈ విధంగా సరస్వతీదేవి E=mc² అన్నది ఈ ముగ్గురు అమ్మలకి కూడాను మనం భారతీయ ఋషుల వారి చింతనలో ఈ విషయాన్ని కనుగొని మనకు తెలియజేశారు. ఇదే సూత్రం ఐన్స్టీన్ ద్వారా కూడాను పాశ్చాత్య దేశంలో అది బయటకు చెప్పపట్టడం జరిగిందనమాట. ఆ రహస్యాన్ని ఉపయోగించుకొనే ఆయన అణుశక్తిని దర్శించి అణుశక్తితో ప్రపంచ వినాశనానికి కూడా కారణం కాగల ఒక బాంబు అణుబాంబును కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు క్రియాశక్తికి రంగస్థలం ఏంటంటే మనం తినే ఆహారంలో ఘనాహారం, ఇది శక్తికి మూలం. ఇచ్ఛాశక్తి రంగస్థలం మనస్సు, ఈ తైలం దీని శక్తికి మూలం. జ్ఞానశక్తికి రంగస్థలం వాక్కు, జలం దీని శక్తికి మూలం. ఈ విధంగా మనం ఈ మూడిటికి గురించి కూడాను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తరువాత అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం నివసిస్తూ ఉన్న ఈ జగత్తు సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితుల మీద ఆధారపడి ఉన్నది అని అంటే మన ప్రాచ్య దేశ శాస్త్రవేత్తలే కాకుండా పశ్చిమ దేశ శాస్త్రవేత్తలు కూడా నిర్ద్వందంగా అంగీకరిస్తారు. భారతీయ తత్వదర్శకులు మాత్రం దీనికి మరింత భక్తిని అణకువను చేర్చి సృష్టి నిర్వహించేందుకు ఒక పెద్ద ఆయన్ను నియమించుకున్నారు. ఆయన్నే మనం ఏమంటూ ఉంటాం? బ్రహ్మ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఈ స్థితిని నిర్వహించేందుకు అంటే ఆయన సృష్టించిన ఈ ప్రపంచాన్ని నిర్వహించేందుకు స్థితికారకుడుగా విష్ణువు అని మనం నామకరణం చేసుకున్నాం. అలాగే చివరిగా లయ, సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితుల్లో చివరిదైన లయకు కారకుడుగా మనం మహేశ్వరుడు లేదా ఈశ్వరుడు వారిని మనం పేరు పెట్టుకున్నాం. వీరినే మనం త్రిశక్తులకు కారణాలైన త్రిమూర్తులు అని వ్యవహరిస్తూ ఉంటాం. సృష్టికర్త అయిన బ్రహ్మ ఉత్పత్తి కారకుడు. రజస్సు ఈయనకి గుణం, సృష్టికి కావాల్సింది రజస్సు కాబట్టి రజోగుణం ఈ వీరి ప్రధానమైన గుణం అన్నమాట. ఇప్పుడు స్థితికి కారకుడైన విష్ణువు సత్వగుణానికి అలాగే అన్నంలోని రసానికి, ఎందుకంటే పోషణనిచ్చేది ఆయనే కాబట్టి స్థితి నిర్వహణ చేసేది రసమే కాబట్టి ఆయన్ని మనం రసానికి ప్రతీకగా భావిస్తాం. ఈ సత్వం అనే గుణం దీనికి మూర్తిభావం. ఇప్పుడు లయకారకుడైన మహేశ్వరుడు అన్నాన్ని భుజించే భోక్త, అందుకనే మనం ఏమంటాం? శివం అని చెప్పేసి అంటాం. ప్రాణం ఉన్నప్పుడు దీన్ని శివం అంటాం, ప్రాణం లేనప్పుడు దీన్ని శవం అని చెప్పేసి అంటాం. అందుకని భోక్త ఎవరయ్యా అంటే గనక శివుడు. ఈ శివుడు తమస్సు అనే గుణానికి ఈయన ప్రతీక. పరబ్రహ్మతత్వం ఈ 3 రూపాల్లో ప్రకటించబడింది కాబట్టే మనం అన్నం పరబ్రహ్మస్వరూపం అంటూ ఒక సత్యాన్ని ప్రకటించి మన పెద్దలు అన్నాన్ని గౌరవించడం మన సాంప్రదాయంగా నిర్దేశించారు. విష్ణువు స్థితికారకుడని, అన్నంలోని రసమైన సారమైన రసస్వరూపుడని మనం తెలుసుకున్నాం. ఈ సకల వేద సారంగా పరిగణించబడుతున్న శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తన గురించి తనేం చెప్పుకున్నాడు? రసోవై సహహ అని తన గురించి తానే ప్రకటించుకున్నాడు. విష్ణువు రసస్వరూపం. అన్నంలో ఉన్న సారం విష్ణువే, అది మన మనుగడకు మన స్థితికి కారణభూతం అవుతుంది. శ్రీమద్భగవద్గీతలో త్రిగుణాల గురించి చాలా విపులంగా గుణత్రయ విభాగ యోగంలో వివరించబడింది. ఈ 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగంలో త్రిగుణాలకు సంబంధించిన ఆహారాలు, ఆయా గుణాలు కలిగిన వ్యక్తులు, వారి ప్రవర్తనలు చెప్తూ అన్నం గుణయుక్తంగా తింటే యోగమని, అయుక్తంగా తింటే రోగమని కూడా ప్రతిపాదించబడింది. సత్వరజస్తమో గుణాలనే ఈ త్రిగుణాలు సమపాళ్లలో ఉండి మానవ ప్రవర్తనని నిర్దేశిస్తుంటాయి. ఏదో ఒక గుణం పెచ్చుమీరినందున అర్థమో అనర్థమో ఏదో ఒకటి జరగవచ్చు.
శ్రీమద్ రామాయణంలోని పాత్రలే మనకు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు బ్రహ్మగారి పుత్రుడైన పులశ్చ బ్రహ్మ కుమారులు సాక్షాత్తు బ్రహ్మగారి మనువలైన రావణ, కుంభకర్ణ, విభీషణ. ఈ ముగ్గురు కూడా ఒకే తల్లికి జన్మించారు. అయినా ముగ్గురు కూడా వేరువేరు గుణాలను కలిగి ఉన్నారు. రావణుడు రజోగుణానికి ప్రతీక. దండెత్తి ఇంద్రలోకాన్నే జయించడం, కయ్యానికి కాలు దువ్వడం, పరస్త్రీలను ధనాన్ని దోచుకోవడం, సుఖభోగలాలస, ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. ఇప్పుడు తినడం, తిన్న తర్వాత నిద్రపోవడం, మళ్ళీ లేచిన వెంటనే తినడం, ఆపై పడుకోవడం, ఇదే పనులుగా ఉంటుంది తమస్సు ప్రధానంగా ఉన్న వ్యక్తులకు. రావణ సోదరుడైన కుంభకర్ణుడి స్థితి ఇదే. ఇప్పుడు చివరి సోదరుడైన విభీషణుడు, ఆయన దైవభక్తి పరాయణుడు, సదాలోచన, సత్కర్మ, సత్పురుషుల సాంగత్యం కోరినవాడై అధర్మాన్ని వీడి ధర్మరక్షకుడైన రాముడి శరణు వేడడం ఆయన సత్వగుణాన్ని మనకి ప్రతిఫలిస్తుంది. ఈ విధంగా 3 గుణాలు మన అందరిలో కూడాను హెచ్చుతగ్గులుగా ఉంటాయి. శ్రీమద్ భగవద్గీతలో ఆహారానికి గుణాలకు ఉన్న సంబంధం కూడా విపులంగా వివరించాడు ఆ జగద్గురువు. శ్రద్ధాత్రయ విభాగంలో సత్వగుణం కలిగిన ఆహారాలను వివరిస్తూ ఈ విధంగా తెలియజేశాడు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియ. ఆయువు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి, ఈ మొదలగు వాటిని అభివృద్ధి పరిచే పదార్థాలైనటువంటి పాలు, చక్కెర మొదలైన రసపదార్థాలు, వెన్న, నెయ్యి వంటి స్నిగ్ధ అంటే జిడ్డు కలిగిన పదార్థాలు, ఓజస్సును వృద్ధిపరిచే ఎండిన పండ్లు, గింజల వంటి స్థిర పదార్థాలు, సాత్విక స్వభావాన్ని పెంచేవి, మనసుకు ఆహ్లాదాన్నిచ్చేవి అయిన హృద్య పదార్థాలు సాత్వికులకు ఇష్టమైనవి. ఇప్పుడు రజోగుణం ఉన్న పదార్థాలను వివరిస్తూ ఆయన కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. చేదు, ఉప్పు, పులుపు, కారం ఈ రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడిగా ఉన్నవి, మాడినవి, దాహం కలిగించేవి అయిన ఆహారాలు మనకి దుఃఖాన్ని, శోకాన్ని, చింతని, రోగాల్ని ఇవన్నీ కలిగించే వస్తువులు. ఇదన్నీ రాజస స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులు ఇష్టపడతారు. అలాగే అవి తినే వ్యక్తులకు రాజస స్వభావాన్ని మరింతగా పెంచుతూ ఉంటాయన్నమాట. చివరిగా తమో గుణం గల ఆహారాలను వివరిస్తూ యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్చిష్టం అపిచామేధ్యం భోజనం తామసప్రియం. సరిగా ఉడకని వంటకాలు, పండని పండ్లు, రసం ఎండినవి, చెడు వాసన వస్తున్నవి, పాచినవి, ఎంగిలవి, అపవిత్రమైన పదార్థాలు తామస గుణాన్ని పెంచుతాయి. తామస స్వభావం ఉన్నవాళ్ళు ఈ పదార్థాలను తినేందుకు ఇష్టపడతారు. అవి సేవించడం ద్వారా వారిలోని తమో గుణం మరింతగా ఉద్ధృతి చెందుతుంది అని భగవద్గీతలో మనకి గుణాలకు ఆహారానికి ఉండే సంబంధాన్ని, అది తినే వ్యక్తుల స్వభావాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని మనకి భగవద్గీత చక్కగా వివరించింది. ఇప్పుడు ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 దోషాలు ఉన్నాయి అంటూ చెప్తారు. ఈ భారతీయ వైద్య విజ్ఞాన శాస్త్రం కదా ఆయుర్వేదం. మన శరీరం త్రిదోషాలనే 3 తత్వాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటుంది. దానికి అనుగుణంగానే మన శరీరం కూడా స్పందించి ఆరోగ్యం, అనారోగ్యం అనే స్థితులను ఎదుర్కొంటామనే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నది. ఏమిటి ఈ 3? కఫము, పిత్తము, వాతము. వీటినే మనం త్రిదోషాలుగా వ్యవహరిస్తాం. సాధారణంగా ఉదయకాలంలో మన శరీర ప్రకృతిలో కఫం ప్రధానంగా ప్రవర్తిస్తుంది. ఇది జలతత్వం.
దీనిని సమస్థితిలో ఉంచేందుకు ఉదయం పూట ఆహారంగా పండ్లు, పండ్ల రసాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేష్టం. ఇప్పుడు మధ్యాహ్న కాలం మన శరీర ప్రకృతిలో పిత్తం ప్రధానంగా ప్రవర్తిస్తుంది. దీనిది అగ్నితత్వం. శరీరంలో మధ్యాహ్నం కాగానే పిత్తం యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. తద్వారా జఠరాగ్ని అని అంటాం కదా మనం, ఆకలి ప్రజ్వలిస్తుందన్నమాట. భోజన సౌఖ్యం కూడా కలుగుతుంది. అయితే పిత్తం యొక్క అగ్ని స్థాయి కన్నా మించి గనక పెరిగితే అసౌకర్యం కనుక దానిని నిగ్రహించేందుకు మజ్జిగ, పెరుగు వంటి చలువ చేసే పదార్థాలని మధ్యాహ్నం పూట మనం భోజనంలో తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉండాలి. ఇప్పుడు సాయంకాలం మన శరీర ప్రకృతిలో వాతం ప్రధానంగా పనిచేస్తుంది. ఇది వాయుతత్వం. దీనిని సమస్థితిలో ఉంచేందుకు సాయంత్రం పూట ఆహారంగా ధాన్యాలతో కాచిన జావలు, రవ్వతో చేసిన ఉప్మా వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం శ్రేష్టం. అలాగే రాత్రి పండుకునేందుకు ముందు పలుచగా ఉన్న పాలు కొంచెంగా పసుపు, మిరియాలు లేదా కలకండ ఇలాంటి పదార్థాలు కలిపి తీసుకోవడం కూడాను ఆరోగ్యాన్ని సమస్థితిలో ఉంచేందుకు మనకు ఉపయోగిస్తుందన్నమాట. అన్న సేవనం అని చెప్పేసి అంటామనంటే అన్నం తినడం. ఇది భారతీయ తత్వంలో ఏ విధంగా చెప్పబడింది అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అన్నాన్ని సాధారణంగా ఏమంటామంటే మనం సాదం అని చెప్పేసి అంటాం మనం. అయితే వండుకున్నది ఏదైనా సరే మనం తినే ముందు పరమాత్మ అంటే భగవంతుడికి కనుక దాన్ని నైవేద్యంగా సమర్పించి తింటే అదేమవుతుందంటే ప్రసాదం అవుతుంది. సాదమే భగవంతునికి అర్పించి ఆ దైవీతత్వాన్ని దానికి ఆపాదించి ఆ పదార్థాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం కాబట్టి అన్నం ప్రసాదం అయ్యిందనమాట. భగవంతుడికి అర్పించిన అన్నం దైవానుగ్రహం అనే సూక్ష్మ శక్తి తరంగాలతో పరిపుష్టి చెందుతుంది. ఆ విధంగా అది అపరిమితమైన శక్తిని సంతరించుకుంటుంది. అందుకే మనం ప్రసాదాన్ని ఎంత తింటాం? ప్రసాదం మనం పెట్టేది కూడా కొద్దిగానే పెడతారు, మనం తినేది కూడా కొద్దిగానే తింటాం. ఈ ఉదయం పూట ప్రసాదం తిన్నవారు రోజంతా ఉత్సాహంగా ఉండడం మీరు గమనించవచ్చు. ప్రసాదం తినే అలవాటు ఎవరైనా అంటే ఆలయాలకు ఉదయాన్నే వెళ్ళేవాళ్ళు, ప్రసాదాన్ని స్వీకరించేవాళ్ళు, వారి జీవితాల్లో ఈ అనుభవం అయ్యే ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉండడం, ఆ తర్వాత ప్రసాదంలో ఉన్న ధనగుణం అంటే మన పాజిటివ్ వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం కదా, పాజిటివ్ శక్తి తరంగాలు ఈ ప్రసాదం నుండి రోజంతా విడుదలవుతూనే ఉంటాం. దాని నుండి సస్టైన్డ్ రిలీజ్ అని చెప్పేసి అని అంటుంటాం కొన్ని మన ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు. ఆ విధంగా ప్రసాదం అంటే సస్టైన్డ్ రిలీజ్, శక్తిని నిరంతరం కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విడుదల చేసే ఒక అద్భుత శక్తి నిక్షేపం, భాండాగారం అన్నమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని గ్రహించారు మన పెద్దలు. ఈ అన్నమే మనలోకి వెళ్ళి తన రూపాన్ని కోల్పోయి రూపాంతరం చెంది మనగా మారిపోతుంది అనే సత్యానికి తెలుసుకుని ఆ పరబ్రహ్మానికి గౌరవం ఇచ్చే భావంతో అన్నం తినే ముందు దానికి నమస్కరించడం అనేది మన సాంప్రదాయం అన్నారు. అయితే ఈ భావన కేవలం భారతీయుల్లోనే కాదండోయ్, ప్రపంచంలో చాలా జాతుల్లో భోజన కాలంలో అన్నాన్ని పరమాత్మగా భావించి నమస్కరించడం ఉన్నది. అన్నం నేల మీద కూర్చొని తినడం, తినే ముందు కొద్దిగా జలం చేతిలోకి తీసుకొని పరిశేచనం అంటే నీటిని నోటి ద్వారా శబ్దం వచ్చేలా అనురూపంలోకి మార్చి తీసుకోవడం, జీర్ణవాహికను అంటే లూబ్రికేట్ చేయడం, తినే అన్నం గొంతు పట్టకుండా లోనికి జారిపోయేందుకే ఈ ప్రక్రియ. ఇందులో ఇంత శాస్త్రీయత ఉన్నది. అలాగే అరిటాకులో భోజనం చేయడం ఆరోగ్యదాయకం. ఆకు చుట్టూ కొంచెం నీళ్లు చిలకరిస్తూ ఉంటారు, దాన్ని భూత శుద్ధి అని చెప్పేసి అంటారు. ఈ అన్నం తినే ప్రదేశాల్లో పంచభూతాలు కూడా శాంతిగా ఉండాలని, ఆకులోకి చేమలో పురుగులు రాకుండా ఆనకట్ట వేయడం అని ఈ రెండు ఉద్దేశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు క్రియలను మనం ఏమంటామంటే భోజన సంస్కారం అని వ్యవహరిస్తూ ఉంటాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో ఆ పరమాత్మ ఈ విధంగా మనకి సెలవిచ్చారు. నిజానికి మనం అన్నం తింటాం, తిన్న అన్నం మనం జీర్ణం చేసుకుంటున్నామా?
మనం ఏమనుకుంటున్నాం అంటే తిన్నదంతా కూడా మన శక్తి వల్లే జీర్ణమవుతుంది అని అనుకుంటాం. కాదు, దానిలోని రహస్యం భగవద్గీతలో మనకు తెలియజేశారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణ అపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపంలో సర్వప్రాణుల శరీరాల యందు కూడా ఉండి 4 విధాలుగా ఉన్న ఆహారాన్ని నేను జీర్ణం చేస్తుంటాను. ఈ 4 విధాలంటే మనం భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం అని అనుకున్నాం కదా. ఈ 4 దాన్ని ఈ వైశ్వానరాగ్నినే మనం సాధారణ భాషలో జఠరాగ్ని అంటూ వ్యవహరిస్తాం. ఈ పరబ్రహ్మమే అన్నం రూపంలో మన కడుపులోకి వెళ్ళి, ఆ పరబ్రహ్మమే అన్నం రూపంలో మన కడుపులోకి వెళ్ళి, ఆ పరమాత్మే అగ్ని రూపంలో దాన్ని జీర్ణం చేస్తూ మన జీవితానికి ఒక అర్థాన్ని ఆపాదిస్తున్నాడంటే ఆ విశ్వ నిర్వహణలో మనకు ఉదాత్తమైన స్థానం భగవంతుడు కల్పించినట్లే కదా. మరి మనం ఆ బాధ్యతను ఎంత ఉత్తమంగా ఉన్నతంగా నిర్వహిస్తున్నామో ఆలోచించుకోవాల్సిన సమయం రాలేదు మనందరిలో. మిగతా వివరాలు మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.